అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ఎలాంటి మంత్రాలు, పూజలు ఇవేమీ అవసరం లేని ఒక స్వచ్ఛమైన భక్తికి సంబంధించిన కథ. అనంతుడి నిర్మల భక్తి. సరే, ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. అక్రోబాటిక్స్ అంటే ఈ సర్కస్లో చేసే విన్యాసాలుంటాయి కదా, అవి ప్రార్థన కాగలవా? వినడానికి కొంచెం వింతగా ఉంది కదూ, కానీ మన కథకు ఇదే మూలం. ఈ ప్రశ్న మనల్ని అనంతుడు అనే ఒక బాలుడి అసాధారణ భక్తి ప్రయాణంలోకి తీసుకెళ్తుంది. మన కథ ఎక్కడ మొదలవుతుందంటే మధురా దగ్గర్లోని ఒక అటవీ గురుకులంలో. అక్కడొక భయంకరమైన తుఫానొచ్చింది. అంత గాలి, వాన, బయట ప్రపంచం మొత్తం అల్లకల్లోలంగా ఉందన్నమాట. అలాంటి భయంకరమైన తుఫాన్లో అనంతుడు అనే ఒక పిల్లాడు చిక్కుకుపోయాడు. సుమారు ఓ 10-12 చూటానికి చాలా సన్నగా, నీరసంగా ఉన్నాడు. ఒంటిమీద సరైన బట్టలు కూడా లేవు. ఆ చలికి, గాలికి గజగజ వణుకుతూ ఎక్కడైనా తలదాచుకోవడానికి ఓ చోటు కోసం వెదుకుతున్నాడు. కాని ఆ చీకట్లో, ఆ స్థితిలో ఉన్న తనని చూసి ఎవరైనా దొంగ అనుకుంటారేమో అని భయం. అందుకే పాపం ఏ ఇంటి తలుపునో తట్టలేకపోయాడు. ఇక చేసేదేం లేక ఒంటరిగా ఒక పెద్ద మర్రిచెట్టు కిందికి చేరాడు. రాత్రంతా గడిచిపోయింది. తుఫాను కూడా తగ్గింది. తెల్లవారింది. ఇక్కడే మన కథలోకి మరో ముఖ్యమైన వ్యక్తి వస్తారు. ఆయన రాకతో అనంతుడి జీవితం పూర్తిగా మారిపోబోతోంది. ఆయన పేరే హరిదామ్యుడు. ఆ అటవీ గురుకులాన్ని నడిపే గురువు ఆయనే. గొప్ప దయామయుడు, శ్రీకృష్ణుని పరమభక్తుడు. తుఫాను తగ్గడంతో తన శిష్యులతో కలిసి ఆశ్రమానికి తిరిగొస్తున్నారన్నమాట. అలా వస్తుండగా చెట్టు కింద చలికి ముడుచుకుని పడుకున్న అనంతుడు ఆయన కంటపడ్డాడు. కనీసం కప్పుకోడానికొక దుప్పటి కూడా లేదు. ఆ పిల్లాడి దీనస్థితిని చూసి గురువుగారి మనసు చలించిపోయింది. వెంటనే గురువుగారు అనంతుడి దగ్గరికి వెళ్లారు. అతన్ని లేపి విషయం తెలుసుకున్నారు. ఆ తరువాత కేవలం ఒక్క మాట అన్నారు: నాతో పాటు నా ఆశ్రమానికి రా. అంతే. ఆ ఒక్క మాట అనంతుడికి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చింది, ఒక భద్రతని ఇచ్చింది. సరే, అనంతుడికి ఆశ్రమంలో ఆశ్రయం దొరికింది, తినడానికి తిండి దొరికింది. మొదట్లో అంతా బానే ఉంది, చాలా సంతోషంగా ఉన్నాడు. కాని కొన్ని రోజుల తర్వాత అతని ముఖంలో ఆ సంతోషం పోయి ఏదో తెలియని బాధ కనిపించడం మొదలైంది. ఇది గురువుగారిని చాలా ఆందోళనకు గురిచేసింది. అసలు ఎందుకిలా ఉన్నాడీ అబ్బాయి? అన్నీ ఉన్నాయి కదా, మరి ఈ బాధకు కారణమేంటి? ఈ ప్రశ్న గురువుగారిని బాగా వేధించింది. అనంతుడి బాధకి అసలు కారణమేంటంటే ఆశ్రమంలో ఉన్న మిగతా శిష్యులు. వాళ్లేమో చక్కగా మంత్రాలు చదువుతున్నారు, పూజలు చేస్తున్నారు. కాని అనంతుడికి చదువురాదు, మంత్రాలు రావు. వాళ్లతో తనను తాను పోల్చుకొని దేవుడికి సేవ చేయడానికి తన దగ్గర ఏమీ లేదని, తానొక అనర్హుడనని కుమిలిపోతున్నాడు. ఇలా ఉండగా హఠాత్తుగా ఒకరోజు అనంతుడిలో మార్పొచ్చింది. ఆ బాధంతా పోయి ముఖంలో ఒక కొత్త వెలుగు, ఒక ఉత్సాహం. ఇది చూసి గురువుగారికి ఇంకా ఆశ్చర్యమేసింది. ఏంటిది అని. అసలు ఈ అబ్బాయి సంతోషానికి కారణమేంటో తెలుసుకోవాలి అని గురువుగారు అనుకున్నారు. ఒక మధ్యాహ్నం అందరూ పడుకున్నప్పుడు అనంతుడు నెమ్మదిగా లేచి ఎక్కడికో వెళ్తున్నాడు. గురువుగారు అతనికి కనబడకుండా నెమ్మదిగా అనుసరించారు. అనంతుడు నేరుగా ప్రార్థనా మందిరంలోకి వెళ్లాడు. లోపలి నుండి గడియ పెట్టుకున్నాడు. బయటనుండి చాటుగా చూస్తున్న గురువుగారికి అక్కడ కనిపించిన దృశ్యం అద్భుతం. అనంతుడు శ్రీకృష్ణుడి విగ్రహం ముందు తనకి వచ్చిన విద్యను ప్రదర్శిస్తున్నాడు. 10 బంతులతో గారేడి చేస్తున్నాడు. చేతులమీద నడుస్తున్నాడు. తనకు తెలిసిందల్లా ఆ విన్యాసాలే. దాన్నే ఒక ప్రార్థనలా దేవుడికి సమర్పిస్తున్నాడు. అదంతా అయిపోయాక ఎంతో అమాయకంగా ఆ విగ్రహం వైపు చూసి అడిగాడు: కృష్ణా, ఈరోజు నేను చేసింది నీకు నచ్చిందా అని. చూడండి, అతని భక్తిలో ఏ కల్మషమూ లేదు, స్వచ్ఛమైన ప్రేమ తప్ప. అనంతుడు ఆ మాట అడగటమే ఆలస్యం. బయటనుండి చూస్తున్న గురువుగారికి ఒక మహా అద్భుతం కనిపించింది. అది ఆయన ఆలోచనా విధానాన్నే మార్చేసింది. అనంతుడి ఆ అమాయకపు ప్రశ్నకు సమాధానంగా ఆ శ్రీకృష్ణుడి విగ్రహం నుండి కళ్ళు చెదిరే అంతటి ప్రకాశవంతమైన కాంతి వచ్చింది. ఆ కాంతి ఆ గది మొత్తాన్ని నింపేసింది. ఆ కాంతితో పాటు ఒక స్వరం కూడా వినిపించింది. సాక్షాత్తూ శ్రీకృష్ణుడే అనంతుడితో మాట్లాడుతున్నాడు. మిత్రమా అనంతుడా, నీ విన్యాసాలు అద్భుతంగా ఉన్నాయి. వాటిని చూసి నేను చాలా సంతోషించాను అని అన్నాడు.
అంటే దేవుడు అతని ఆరాధనని అంగీకరించాడు. బయట ఉన్న గురువుగారు ఇదంతా చూసి ఆ మాటలు విని ఒక రాయలా బిగుసుకుపోయారు. తాను ఇన్నేళ్లుగా శాస్త్రాలు చదివి పూజలు చేసినా దక్కని భగవత్ సాక్షాత్కారం ఏమీ చదువుకోని ఈ పిల్లాడికి కేవలం తనకున్న విద్యను స్వచ్ఛమైన మనసుతో అర్పించడం వల్లే దక్కింది. కొద్దిసేపటి తర్వాత అనంతుడు బయటికి వచ్చాడు. ఎదురుగా గురువుగారిని చూసి కంగారుపడ్డాడు. కాని ఆ తర్వాత జరిగిందే ఈ కథకు అసలైన ముగింపు. గురువుగారు వెంటనే అనంతుడిని దగ్గరకు తీసుకుని కళ్లల్లో నీళ్లతో, నాయనా, ఈరోజు నువ్వు నాకు కళ్ళు తెరిపించావు. దశాబ్దాలుగా నేను చేసిన పూజలు, చదివిన శాస్త్రాలు, చూపిలేని అసలైన భక్తిని నీ స్వచ్ఛమైన హృదయం నాకు చూపింది అన్నారు. అంతేకాదు, ఆ క్షణమే శిష్యులందరి ముందు అనంతుడిని తన ప్రథమ శిష్యుడుగా ప్రకటించారు. నిన్నటి వరకు ఆశ్రమంలో ఒక సాధారణ పనివాడుగా ఉన్న అనంతుడు ఇప్పుడు అందరికంటే ముఖ్యమైన శిష్యుడయ్యాడు. అతని స్థాయి పూర్తిగా మారిపోయింది. సో, ఏ కథ మనకు చెప్పేదేంటంటే నిర్మల భక్తి గురించి. నిర్మల భక్తి అంటే ఏంటంటే స్వచ్ఛమైన భక్తి. అంటే ఏ కర్మకాండలు, ఆడంబరాలు, అహంకారం ఇవేవీ లేకుండా మనసులోంచి, హృదయంలోంచి వచ్చే ఒక నిజాయితీగల నమ్మకం. చూడండి, అనంతుడికి మంత్రాలు రావు, శాస్త్రాలు రావు. కాని తన దగ్గరున్న ఒక్క విద్యనే, తన నైపుణ్యాన్నే భగవంతుడికర్పించాడు. దీని బట్టి మనందరం ఆలోచించాల్సిన ఒక విషయముంది. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. దాన్ని మనం దేనికి ఉపయోగిస్తున్నాం? మన దగ్గరున్న ఆ ప్రత్యేకమైన బహుమతి ఏంటి? దాన్ని ఈ ప్రపంచానికి ఎలా అందించగలం? ఒక్కసారి ఆలోచించండి.